హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను కదా, నేను కాదు మా మమ్మీ మా ఆంటీ వాళ్ళు కూడా నడుస్తున్నాము. మేము ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాము. డైలీ మేము ఈవినింగ్ వాకింగ్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ చిన్న పల్లెటూరు వస్తుంది. సో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాము. ఇంత బ్యూటిఫుల్ నేచర్తో 2 కిలోమీటర్ నడవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మంచి బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది అండ్ నేచర్, కొత్త కొత్త ప్లేసెస్, చెట్లు, అలా నాకు నడవడం చాలా ఇష్టం. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నేచర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పటికి కూడా కొరియన్ డ్రామాస్ చూస్తూ అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది, చాలా నేచర్ ఉంటుంది అందంగా. దాన్ని చూసి ఇంకా పిచ్చి అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది. సో నడవడం కూడా చాలా మంచిది, హెల్త్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అది కూడా తగ్గిపోతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా చిన్న చిన్న వాటిని క్యాప్చర్ చేయడం, వీడియోస్లో అప్లోడ్ చేసి పెట్టుకోవడము, ఇవన్నీ ఇన్ ఫ్యూచర్లో మనకు మంచి మెమొరీస్ని ఇస్తాయి. ఇలా చిన్న అందమైన పల్లెటూరు, అందులో టెంపుల్, దాని పక్కనే వాటర్ ట్యాంక్, ఇలా పక్కనే ఉన్న పొలాలు, అందులో మొక్కలు, ఇంకా చాలా వెరైటీస్ వెజిటేబుల్స్ ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు, పువ్వులు, అందమైన పల్లెటూరు అన్నమాట. అలా 2 కిలోమీటర్లు నడవడంలో అస్సలు బోర్ ఉండదు. ఇంకా చిన్న చిన్న కుక్క పిల్లలు కావచ్చు, మేక పిల్లలు, ఆవు పిల్లలు, ఇవన్నీ ఎంత క్యూట్గా ఉంటాయంటే ఇంకా కళ్ళతో చూస్తే తప్ప ఇలా మాట్లాడితే నేను చెప్తుంటే మీకు అర్థం కాదు నేను అనట్లేదు. ఎందుకంటే అందరూ ఇవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవే. నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలనేసి, ఇంకా కొంచెం నేచర్కి ఇంకా దగ్గర అవ్వాలనేసి నా ప్లానింగ్. ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి. నాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తే బాగోదు. మీరు కనుక నన్ను ఫాలో అవుతూ ఉంటే కొత్త కొత్త అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఏదైనా చేయగలుగుతాను అనే హోప్ వస్తుంది. మీ మోటివేషనే నాకు ఫ్యూచర్లో వే అన్నమాట, దారి. సో ఇంకొకటి ఏంటిదంటే చాలా ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్గా బ్యూటిఫుల్ మంచి ఎయిర్ అన్నమాట. అంటే మంచి ఆక్సిజన్ రావడము, ఎంత రిలీఫ్గా అనిపిస్తుంది మనసుకి. ఇలా అందమైన పువ్వులు పట్టుకొని ముట్టుకోవడము, కుక్క పిల్లతో ఆడుకోవడము, ఇవి ఎంత అందంగా ఉన్నాయి. వైట్లో ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని నేను ఆడుకుంటున్నాను, చూపిస్తున్నాను వీడియోలోకి. ఇలా చిన్న చిన్న వీడియోస్లో చేయడము నాకు చాలా ఇంట్రెస్ట్. చూస్తూ సన్మామ కూడా వెళ్ళిపోతున్నాడు. అండ్ పక్కనే చిన్నపిల్లలు ఏదో పట్టుకొని వెళ్తున్నారు, అది వాటర్ మెలన్. సో నేను అడిగాను ఏంటిది, ఏం జరుగుతుందంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట వాటర్ మెలన్. పుచ్చకాయలు అన్నీ పాడైపోతున్నాయి, ఎందుకంటే సమ్మర్ కదా, వర్షాలు పడుతున్నాయి, అందులో ఎండ కూడా చాలా గట్టి కొడుతుంది కాబట్టి దానివల్ల పాడైపోతున్నాయి అంట. సో సేల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఊరు పిల్లలకు అందరికీ చెప్పేశారు ఫ్రీగా మీరు తీసుకెళ్ళిపోండి అనేసి. సో మేము కూడా సరే, మనం కూడా ఫ్రీయే కదా అనేసి మంచి సెలెక్ట్ చేసుకొని నేను తీసుకుంటున్నాను, చూస్తున్నాను ఇంకా చాలా తిరిగేసి. ఎందుకంటే 2 acres ఉన్నాయి, అందులో మొత్తం కొన్ని మంచివి సేల్ చేయడానికి తీసుకెళ్లారు. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి, అంటే స్వీట్ ఉన్నాయంట. సో 2 నేను తగిలించుకున్నాను. 2 పట్టుకొని హ్యాపీగా ఇంకా తీసుకెళ్ళిపోదాం. ఒక్కొక్కటి కేజీన్నర ఉందో, మన 2 kgs ఉందో నాకు అర్థం కాలేదు. సో చాలా బరువుగా ఉందన్నమాట. చాలా బాగుందంటే ఇంకా ఇంటికి తీసుకొచ్చాను. నేను 2 తీసుకున్నాను, మమ్మీ 1 పట్టుకుంది. సో అలా తీసుకొచ్చి ఇంట్లో కట్ చేసి చూస్తే ఇంకా చాలా మంచి కలర్లో ఉంది అండ్ స్వీట్ కూడా ఉందన్నమాట. ఇంకా హ్యాపీనెస్కి హద్దులు లేవు. ఓకే, బాయ్.